నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రం ఖర్గుపై అమెరికా దాడులు. మిలిటరీ లక్ష్యాలు ధ్వంసం చేశామన్న ట్రంప్. ప్రతి దాడులు తప్పవని టెహ్రాన్ ప్రకటన. బాగ్దాద్లో యుఎస్ రాయబార కార్యాలయంపై ఇరాన్ దాడి. సౌదీలో వైమానిక స్థావరంపై క్షిపణుల వర్షం. దెబ్బతిన్న 5 అమెరికా విమానాలు. హర్ముజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు. ఈ నెల 17 కల్లా దేశానికి వస్తాయన్న కేంద్రం. చమురుకు ఎలాంటి కొరత లేదని పునరుద్ఘాటన. ఏపీలో గ్యాస్ కొరత లేకుండా చూడాలన్న చంద్రబాబు. ఆయిల్ కంపెనీలతో మంత్రుల చర్చలు. పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. గిరిజన ప్రాంతాల్లో జనసేన ఆవిర్భావ వేడుకలు. గిరిపుత్రులతో పవన్ మాటామంతి. ప్రజల కష్టాలు తీర్చేందుకే రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడి. మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదన్న విపక్షాలు. దోపిడీకే పునరుజ్జీవం ఎత్తుగడాని కేటీఆర్ ధ్వజం. తోసిపుచ్చిన మంత్రి కోమటిరెడ్డి. హైదరాబాద్ శివారు పోచారంలో దారుణం. పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తం ఎక్కించిన యువకుడు. అరెస్టు చేసిన పోలీసులు. తమిళ రచయిత వైరముత్తుకు 2025 ఏడాది జ్ఞాన్పీఠ్. మాతృభాషలో విశిష్ట కవితా శైలి సృజనాత్మకతకు వరించిన పురస్కారం. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఇప్పుడెప్పుడే చల్లారి సూచనలు కనిపించడం లేదు. ఇరాన్పై దాడులను మరింత తీవ్రతరం చేసిన అమెరికా చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ద్వీపంపై దాడులు చేసింది. ఖర్గ్ ద్వీపంపై అమెరికా దాడులను ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఖర్గుపై అమెరికా దాడులను ప్రశంసించిన ఇజ్రాయెల్ ఇరాన్తో యుద్ధం నిర్ణయాత్మక దశలోకి వచ్చినట్టు పేర్కొంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టాలని చూస్తున్న అమెరికా టెహ్రాన్కు కీలకమైన ఖర్గ్ ద్వీపంపై బాంబులతో విరుచుకుపడింది. ఖర్గ్లోని ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖర్గ్ ద్వీపం నుంచి దట్టమైన పొగ వెలువడిందని ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దాడుల సమయంలో 15కు పైగా పేలుళ్లు సంభవించాయని పేర్కొంది. హెలికాప్టర్ నియంత్రణ కేంద్రం, హెలికాప్టర్ క్యారియర్, మారిటైమ్ బేస్ ధ్వంసమయ్యాయని వివరించింది. ఖర్గ్ ద్వీపం నుంచే 90% ముడి చమురును ఇరాన్ ఎగుమతి చేస్తోంది. అయితే అమెరికా దాడుల్లో ఖర్గ్ ద్వీపంలో ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతినలేదని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఖర్గ్ ద్వీపం నుంచి చమురు ఎగుమతులు ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతున్నట్లు ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అమెరికా తమ చమురు కేంద్రాలపై దాడులు చేస్తే తమ ప్రతిదాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. పశ్చిమ ఇరాన్లోని ఇలాం ప్రావిన్స్ పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో 6 నెలల చిన్నారి సహా 6గురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు. తబ్రీజ్ పై దాడులు చేస్తామని, వెంటనే నగరాన్ని విడిచి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 36,500 కంటే ఎక్కువ పౌర యూనిట్లు దెబ్బతిన్నట్లు ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ IRCS తెలిపింది. యుద్ధం కారణంగా ఇరాన్లో 3.2 మిలియన్ల మంది వరకు తాత్కాలికంగా నిరాశ్రయులైనట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థి విభాగం వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. లెబనాన్లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్పై జరిపిన వైమానిక దాడిలో 4గురు మృతి చెందారు. టైర్ జిల్లాలోని మజ్దల్ ప్రాంతంలో ఆయుధ నిల్వ కేంద్రంలోకి హెజ్బొల్లా ఫైటర్స్ రాకెట్లను తీసుకెళ్తున్నట్లు గుర్తించి తమ దళాలు దాడులు చేసి వారిని హతమార్చారని ఇజ్రాయెల్ ప్రకటించింది. బుర్జ్ కాలాబియా పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై జరిగిన దాడిలో వైద్యులు సహా 12 మంది మెడికల్ సిబ్బంది మృతి చెందారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతున్న వేళ మరో 2500 మరైన్ కమాండోలు పెద్ద ఎత్తున ఆయుధ సంపత్తితో కూడిన యుద్ధ నౌకను అక్కడికి పంపుతున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు సహా రాయబార కార్యాలయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేస్తోంది. ఇరాన్ దాడిలో సౌదీ అరేబియాలోని ప్రిన్సెస్ సుల్తాన్ వైమానిక స్థావరంలో అమెరికా వాయుసేనకు చెందిన 5 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే అమెరికా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు.
ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, రాయబార కార్యాలయాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అబుదాబి, బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్ నౌకాదళం తెలిపింది. పేట్రియాట్ రాడార్ వ్యవస్థలు, విమానాలు, విమాన ఇంధన నిల్వ ట్యాంకులు లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు పేర్కొంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై క్షిపణి దాడి జరిగింది. ఎంబసీ ప్రాంగణంలో ఉన్న హెలిప్యాడ్ పై క్షిపణి పడిందని ఇరాక్ సైనిక అధికారులు తెలిపారు. ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా సభ్యులు ఈ దాడి చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంతకుముందు బాగ్దాద్లోని ఓ నివాసంపై జరిగిన దాడిలో 2 మృతి చెందారు. తూర్పు ప్రాంతం వైపు దూసుకొచ్చిన 6 డ్రోన్లను గగనతలంలోని అడ్డుకున్నామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ దాడుల్లో సౌదీ అరేబియాలోని ప్రిన్సెస్ సుల్తాన్ వైమానిక స్థావరంలో అమెరికా వాయుసేనకు చెందిన 5 విమానాలు దెబ్బతిన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. అయితే ఎప్పుడు దాడి జరిగిందో వెల్లడించలేదు. ఇరాన్ ప్రయోగించిన 9 బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. పుజైరాలో డ్రోన్ శకలాలు పడి మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. తమ సైన్యం క్షిపణి దాడిని అడ్డుకుందని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉండటంతో దోహాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయం వద్ద ఖతార్ ప్రభుత్వం సైనికులను మోహరించింది. ఒమన్ రాయబార కార్యాలయంలో అత్యవసరం కాని సిబ్బంది వెంటనే అమెరికా వచ్చేయాలని అగ్రరాజ్య విదేశాంగ శాఖ సూచించింది. దౌత్య సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఒమన్ను వీడాలని తెలిపింది. అటు ఉత్తర ఇజ్రాయెల్లోని గలీలీ ప్రాంతంపై రాకెట్లతో పాటు క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. క్షిపణులు దూసుకురావడంతో పలు ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను గగనతలంలోని అడ్డుకుంటున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో ఇంధన సరఫరాపై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. దేశంలో సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేసింది. ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్లను బుక్ చేయాలని, అనవసరమైన ఆందోళనతో ముందస్తు బుకింగ్స్ చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని కేంద్రం కోరింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుధా శర్మ ఈ వివరాలు వెల్లడించారు. పశ్చిమ గల్ఫ్లోని హర్ముజ్ వద్ద 24 భారత నౌకలు ఉన్నాయని సుజాత శర్మ చెప్పారు. ఎల్పీజీ సరఫరా చేసే 2 నౌకలు హర్ముజ్ నుంచి బయలుదేరాయిన ఆమె ఈ నెల 16, 17 తేదీల్లో ముంద్రా, కాండ్లా పోర్టులకు వస్తాయని పేర్కొన్నారు. గల్ఫ్లో ఉన్న భారతీయ నౌకలు క్షేమంగానే ఉన్నాయని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. నౌకల్లో ఉన్న భారత సిబ్బందికి ఎలాంటి సమస్యలు లేవన్న ఆయన హర్ముజ్ జలసంధిల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వివరించారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజలు ఆందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పలువురు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం కేంద్రంతో సమన్వయం చేసుకుని గ్యాస్ సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశించారు. హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అనంతరం విజయవాడలోని పౌర సరఫరాల శాఖ భవన్లో ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు. గ్యాస్ విషయంలో ప్రజల అవసరాన్ని ఎవరైనా సొమ్ము చేసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. లేని సమస్య ఉన్నట్లుగా అవాస్తవాలు వ్యాప్తి చేసేవారని ఉపేక్షించబోమన్నారు. గ్యాస్ దొరకదేమో అనే ఆందోళనతో ముందుగా అనవసర బుకింగ్లు చేయవద్దని ప్రజలకు మంత్రి పయ్యావుల సూచించారు. దేశం మొత్తానికి సంబంధించి సప్లై మెకానిజం ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్, మార్గదర్శకాల ద్వారా మా అందరికి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యని కూడా ఎక్కడా ఉత్పన్నం కాకుండా వాటిని ఇమీడియట్ గా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేటట్టు ఒక యాక్షన్ టీమ్స్ అన్నింటినీ కూడా ఫామ్ చేసుకోవడం జరిగింది. ఏ గ్యాస్ డీలర్ అయినా బ్లాక్ మార్కెటింగ్ కో దేనికైనా పాల్పడుతున్నాడు అని అంటే మీరు ఇమీడియట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. గవర్నమెంట్ కూడా క్షేత్రస్థాయి వరకు చెప్తున్నాం, కంపెనీకి చెప్పాం, సీరియస్ యాక్షన్ ఉంటుంది. తెలంగాణలో గృహ అవసరాలకు వినియోగించుకునే ఎల్పీజీ సిలిండర్లకు కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, ఆయిల్ కంపెనీలతో సచివాలయంలో సమావేశమైన ఆయన ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో మొత్తం 1.3 కోట్ల మంది ఎల్పీజీ సిలిండర్లు వాడుతుండగా రోజుకు 2.15 లక్షల సిలిండర్లు గతంలో డెలివరీ చేసినట్టు తెలిపారు. గత 2 రోజులుగా 2.3 లక్షల ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేశామన్నారు. సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు భారీగా బుకింగ్స్ చేస్తున్నట్లు తెలిపారు. అనవసరంగా బుకింగ్స్ చేయవద్దని మంత్రి కోరారు. డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి కొరత లేదు. కొంత కమర్షియల్ ఉంది, కమర్షియల్ కన్స్యూమర్స్ కి అది ఎట్లా అధిగమించాలనో కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖ రాసిన వాళ్ళతో మాట్లాడుతున్నాము. ప్రస్తుతం కానీ ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లం ఉండదు. డొమెస్టిక్ కి, కమర్షియల్ లో కొంత కొరత ఉంది. బ్లాక్ మార్కెటింగ్ కానీ హోర్డింగ్ కానీ ఎక్కడైనా జరిగితే చాలా కఠిన చర్యలు తీసుకుంటాము.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం చేపడుతున్నారా, భూముల కోసం చేపడుతున్నారా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ డిజైన్లు రూపొందిస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఇల్లు కూల్చేలా డిజైన్లు రూపొందించారని విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హిమాయత్ సాగర్లో పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ పేరిట మూసీ అభివృద్ధిపై కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో నిర్మాణాల గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి నిన్నటి పవర్ పాయింట్లో విధ్వంసంపై మాట్లాడారని ధ్వజమెత్తారు. గాంధీ విగ్రహం వద్దని ఆయన మునిమనవడి చెబుతున్నారని కేటీఆర్, మేధా పాట్కర్ లాంటి మేధావులు రేవంత్ రెడ్డి చర్యలకు అడ్డు చెబుతున్నారని తెలిపారు. గంగానది, సబర్మతి నదుల సుందరీకరణకు వేల కోట్లలో ఖర్చయితే మూసీ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గంగానది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్ లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు 1,50,000 కోట్లు. మరి 2,000 కిలోమీటర్లలో ఉండే గంగా నదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? బాధితులు గాని మేం గాని ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1,000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానం లేదు. మూసీ నది శుద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. మూసీ ప్రాజెక్టు కోసం 50 మీటర్ల బఫర్ జోన్ అవసరం లేదన్న ఆయన, గాంధీ విగ్రహం పెట్టడానికి 100 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఇందుకోసం పేదల ఇళ్లు కూల్చాలనుకోవడం అన్యాయమని వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా ఇళ్లు కట్టుకున్న వారిని రోడ్డున పడేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ముందు 5,000 కోట్లు అన్నాడు మూసీ, నిన్న 7,000 కోట్లకు వచ్చేసింది. స్టార్ట్ కాకముందే 2,000 కోట్లు పెరిగినాయి. ఇంకా స్టార్ట్ అయినా ఇంకెంత పెరుగుతుందో, అది కూడా ఒక ప్రాజెక్ట్ వరకే, మొత్తం కాదు. గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అన్ని ఎకరాలు 100 ఎకరాలు కావాలా మీకు? పేద సిటీ మొత్తం కనబడడానికి గాంధీ గారి పైన బొమ్మ పెడతారు. అంటే సిటీ చూడడానికి అందరు గాంధీ గారి దగ్గర పోయి సిటీ చూసి కింద దాటానికి మా ఇల్లుని పోవాలా? మురికి కూపంలో ఉన్న మూసీలో మంచినీటిని పారేలా చేస్తామంటే విపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్, నల్గొండలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం హయాత్ నగర్ పరిధిలో 4 లేన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నల్గొండలోని సెట్వెన్ శిక్షణా కేంద్రంలో సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో పాల్గొన్న మంత్రి శిక్షణ పూర్తి చేసుకున్న 116 మందికి ధ్రువపత్రాలు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా ప్రజలు ఓవైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ డ్రైనేజీతో విషపు కోరల బ్రతుకుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిందన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు వల్ల 10,000 మంది ఇళ్లు కోల్పోతున్నారన్న మంత్రి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మంచి పనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మూసీతోని మాకు చాలా ఇబ్బంది ఉన్నది. భూగర్భ జలాలన్నీ కూడా మారిపోతున్నాయి. ఒకవైపు ఫ్లోరైడ్, హైదరాబాద్ డ్రైనేజ్ అని చెప్తే మొదటి దశలో 21 కిలోమీటర్లకు టెండర్లు కూడా 1 వీక్ లో పిలవబోతున్నాం. ఒక 40,000 కోట్లకు కూడా ఖర్చు కానీ మూసీ క్లీనింగ్ ప్రాజెక్టు అడ్డుపడొద్దని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తూ పక్కకుండా 10,000 మందికి ఇల్లు పోతున్నాయి. అక్కడనే ఓపెన్ ప్లేస్ ఉండి ఇల్లు కట్టిస్తా అంటే వాళ్ళకి ఆ ఇల్లు తీయొద్దంటారు. ఆడికెళ్ళి మీరు నల్గొండ ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే మన ఊరు మాటామంతి కార్యక్రమం చేపట్టినట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వం కనీసం సమస్యలు కూడా విన్న పరిస్థితులు లేవని ఆక్షేపించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 100 సందర్భంగా గిరిపుత్రుల బాగోగులు తెలుసుకునేందుకు అల్లూరు జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. ముందుగా అల్లూరు జిల్లా ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకన పయనమైన ఆయన ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిజనులు థింసా నృత్యం చేయగా డప్పు కళాకారులు దరివేశారు. అనంతరం చిన్నారులను పలకరించిన పవన్ వారికి బ్యాగులను పంపిణీ చేశారు. వారితో కలిసి నూతనంగా నిర్మించిన రహదారిపై ఫోటోలు దిగారు. తర్వాత రహదారి పనులను పరిశీలిస్తూ ముందుకు సాగారు. మార్గ మధ్యలో కనిపించిన ఒక బడిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించిన పవన్ వారందరికీ బ్యాగులను అందజేశారు. మార్గ మధ్యలో ఎదురైన గిరిజనులతోనూ ముచ్చటించిన పవన్ వారి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం నందిగరువులో గిరిజనులతో మాటామంతి నిర్వహించిన పవన్ ప్రజల కష్టాలు చూసి ఎవరు చెప్పకపోయినా రహదారుల నిర్మాణానికి ఉపక్రమించారని తెలిపారు.
గిరిజన హక్కులకి భంగం వాటిల్లకుండా మీ హక్కుల్ని పెంపొందించేలాగే, మీ హక్కులు బలంగా ఉండేలాగే నేను మీ కష్టాలను అర్థం చేసుకునే వ్యక్తిని తప్ప మేము కూర్చోబెట్టి అటువైపు ముఖం తిప్పుకునే వ్యక్తిని కాదు. మీ కష్టాలు అర్థం చేసుకున్నాను కాబట్టే రాని ఎయ్యని రోడ్లు కూడా మీకు వేయగలిగాం. ఇంత పగడ్బందీగా డబ్బులు లేవన్నా కానీ ఎందుకు పంతం బట్టి చేయించామంటే కనీస వసతులు, కనీస రోడ్లు. మీరు దారి పొడవునా నాకు వచ్చేది డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, స్కూళ్ళ సమస్య ఉంది, లేదంటే స్కూల్ బిల్డింగ్లలో సమస్యలు ఉన్నాయి, లేదా అంగన్వాడీ సెంటర్స్ సమస్యలు ఉన్నాయి. అలాగే కూర్చోబెట్టి పెన్షన్స్ సరిగ్గా కొంతమందికి రావట్లేదు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారుల చేత సమీక్షలు జరుపుతూ మీ సమస్యని తీర్చడానికి అనుక్షణం మేము పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మె ఏర్పాటు విషయంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. దిమ్మె ఏర్పాటు విషయంలో జనసేన, వైసీపీ నేతల మధ్య వివాదం చోటు చేసుకుంది. జనసేన నేతలు పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధమవుతున్న వేళ శాంతి భద్రతల దృష్ట్యా పేర్నినాని ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పేర్నినాని పోలీసుల వలయాన్ని దాటుకుని జనసేన జెండా దిమ్మె వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయన్ని అడ్డుకోగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పేర్నినాని నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన గొడవకు దిగారు. సెక్షన్ 30 ఉందని చెప్పినా వినిపించుకోకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు సెక్షన్ 30 పెడతామంటే కుదరదంటూ వాగ్వాదానికి దిగారని పోలీసులు తెలిపారు. కర్నూలు సమీపంలోని గార్గేపురంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తల్లి, 2 కుమారులతో కలిసి గార్గేపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ అలంపూర్లోని రాజుతో గార్గేపురానికి చెందిన రాజేశ్వరికి 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 6 ఏళ్లు 3 ఏళ్ల కుమారులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య కలహాలతో రాజేశ్వరి కొన్ని రోజులుగా తన పుట్టిన ఊరు గార్గేపురంలో ఉంటుంది. శుక్రవారం సాయంత్రం తల్లి, 2 పిల్లలు చెరువులో దూకగా ఈ ఉదయం మృతదేహాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ శివారు పోచారంలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతికి ఓ యువకుడు హెచ్ఐవి ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. పోచారం ప్రాంతానికి చెందిన మనోహర్ అనే యువకుడికి ఓ యువతితో గతంలో వివాహ నిశ్చితార్థం జరిగింది. యువకుడితో పాటు అతడి తల్లిదండ్రులకు హెచ్ఐవి ఉందని యువతికి తెలియడంతో ఆమె పెళ్లికి నిరాకరించింది. ఈ విషయంలో ఆగ్రహానికి గురైన మనోహర్ ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లాడు. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. యువతి పెళ్లికి నిరాకరించగా అప్పటికే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న రక్తాన్ని వెంట తీసుకెళ్లిన మనోహర్ ఆమెకు ఎక్కించి పరారయ్యాడు. యువతి అస్వస్థకు గురవడంతో ఆసుపత్రికి తరలించి రక్త పరీక్షలు చేయగా అసలు విషయం బయటపడింది. మనోహర్ తనకు బలవంతంగా ఇంజెక్షన్ చేశాడని యువతి తెలిపింది. ఈ వ్యవహారంపై బాధిత కుటుంబం పోచారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. యువకుడిని అరెస్టు చేసి ఘట్ కేసులోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమనగర్లో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. సత్యవాణి అనే గృహిణి తన 2 చిన్నారులపై దాడి చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం సత్యవాణి తన 5 ఏళ్ల కుమారుడు రుద్రాంశ్, 2 ఏళ్ల కుమార్తె తన్విక గొంతు నులిమింది. కుమారుడు రుద్రాంశ్ అక్కడికక్కడే మృతి చెందగా కుమార్తె తన్విక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. తర్వాత సత్యవాణి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న బోరబండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సత్యవాణి భర్త మురళీవేణు నిన్న తన తండ్రిని డయాలసిస్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అదే రోజు వారి పెళ్లి రోజు కావడంతో తనతో సమయం గడపాలని సత్యవాణి కోరినట్లు తెలిసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బోరబండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాధారణ పౌరుడు కూడా న్యాయ వ్యవస్థ గురించి సులభంగా తెలుసుకునేలా సాంకేతికత ఉపయోగపడుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ అన్నారు. ఈ ఫైలింగ్, ఈ సర్వీసెస్, ఆన్లైన్ విచారణ వల్ల న్యాయవాదులు, కక్షిదారులకు ఎంతో సౌకర్యంగా ఉందని తెలిపారు. అడ్వాన్సింగ్ రూల్ ఆఫ్ లా టెక్నాలజీ అనే అంశంపై హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సతీష్ చంద్ర, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్తో పాటు తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు చెందిన పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. తీర్పులు వెల్లడించడంలో సాంకేతికత ఎంతో దోహదపడుతోందని జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అన్నారు. కృత్రిమ మేధను ఉపయోగించుకుని సుహాసన సాఫ్ట్వేర్ ద్వారా తీర్పులను ప్రాంతీయ భాషలో అనువదించేలా సుప్రీంకోర్టు ఇప్పటికే చొరవ తీసుకుందని తెలిపారు. కృత్రిమ మేధ సాయంతో పాత తీర్పులు, న్యాయవాదుల వాదనలన్నీ బేరీజు వేయడం సులభమైనప్పటికీ తీర్పు వెల్లడించే సమయంలో మాత్రం న్యాయమూర్తి పాత్రనే కీలకమన్నారు. సాంకేతికత వల్ల ప్రతి వ్యక్తి తమ వాణి వినిపించే అవకాశం లభిస్తోందన్న జస్టిస్ విక్రమ్నాథ్, కానీ తప్పుడు సమాచారం వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత వైరముత్తును దేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞాన్పీఠ్ వరించింది. 2025 ఏడాదికి గాను వైరముత్తును ఎంపిక చేసినట్లు జ్ఞాన్పీఠ్ కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మాతృభాషలో విశిష్ట కవితా శైలి, సృజనాత్మకతకు గాను 60వ జ్ఞాన్పీఠ్కు వైరముత్తు ఎంపికయ్యారని కమిటీ పేర్కొంది. ఈ అవార్డు అందుకోనున్న 3వ తమిళ రచయితగా వైరముత్తు రికార్డు సృష్టించారు. 1980లో దర్శక దిగ్గజం భారతీరాజా తెరకెక్కించిన నిలల్గం చిత్రం ద్వారా సినీ గేయ రచయితగా వైరముత్తు తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. కవితలు, నవలలు సహా సుమారు 40 పుస్తకాలు, సినిమాలో సుమారు 7,500 పాటలు రాశారు. ఇప్పటికే ఆయన సాహిత్య అకాడమీ, సాధన సమ్మాన్, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ గేయ రచయితగా 7 సార్లు జాతీయ పురస్కారాలు అందుకున్న ఏకైక రచయితగా వైరముత్తు అరుదైన రికార్డు సాధించారు. అంతర్జాతీయ ఘర్షణల ప్రభావాన్ని భారత్పై తగ్గించేందుకు తాము కృషి చేస్తుంటే కాంగ్రెస్ ప్రజల భయాందోళనలు సృష్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అసోంలో 2వ రోజు పర్యటించిన ప్రధాని మోదీ సిల్చార్ పట్టణంలో 23,550 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనను, ప్రారంభోత్సవాలు చేశారు. సిల్చార్ నుంచి మేఘాలయలోని షిల్లాంగ్కు 22,864 కోట్లతో నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ వేకు భూమి పూజ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన ప్రధాని అభివృద్ధిలో వెనుకబడిన వారికి ప్రాధాన్యం ఇవ్వడమే బీజేపీ సిద్ధాంతం తెలిపారు. కాంగ్రెస్కు అసోం సహా దేశం గురించి ఎలాంటి విజన్ లేదన్న మోదీ అబద్ధపు ప్రచారాలు, తప్పుడు కథనాలను రీల్స్గా చేసే పరిశ్రమను ఒక ఆయుధంగా మార్చుకుందని ధ్వజమెత్తారు. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా దేశంలోని అతిపెద్ద సినీ మ్యూజికల్ గ్లోరన్ ఉత్సాహంగా సాగింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో కలిసి పాల్గొనేలా 3 కిలోమీటర్ల ఫన్ రన్తో పాటు 5-10 కిలోమీటర్ల ప్రొఫెషనల్ టైమ్డ్ రన్ నిర్వహించారు. నియాన్ కాంతులు, పల్సింగ్ డీజే బీట్స్ మధ్య ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్, గౌరవ అతిథిగా క్రికెటర్ ధృతి కేసరి పాల్గొన్నారు. ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ నెట్వర్క్ డైరెక్టర్ సుజయ్తో కలిసి 10 కిలోమీటర్ల పరుగును జెండా ఊపి ప్రారంభించారు. 5 కిలోమీటర్ల పరుగును ఫిల్మ్ సిటీ సీనియర్ ప్రతినిధులు ప్రారంభించారు. 3K రన్ను ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, కృష్ణయ్య ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వెంకటక్షయ్ ప్రారంభించారు. డీజే, సంగీతం, ప్రకృతి సౌందర్యం, వెలుగు జిలుగుల మధ్య పరుగుతో కొత్త అనుభూతి పొందినట్లు రన్నర్స్ సంతోషం వ్యక్తం చేశారు. పరుగు అనంతరం 5K, 10K రన్లో విజేతలకు బహుమతులు అందించారు. 2 విభాగాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన మహిళలు, పురుషులకు వేర్వేరుగా నగదు పురస్కారాలు అందజేశారు.